నమస్తే. మన గాంధీగిరి వార్తలకు స్వాగతం. రామగుండం పారిశ్రామిక ప్రాంత రౌండప్. ఈరోజు గాంధీగిరి అందిస్తున్న ప్రత్యేక వార్తలు చదువుతున్నది దయానంద్ గాంధీ. ఈ రోజు గాంధీగిరి వార్తలను సమర్పిస్తున్నది శ్రీకాంత్ కంటి దవాఖానా. కోల్బెల్ కు కంటిపాప, అన్ని వర్గాలకు వెలుగు కిరణం. డాక్టర్ శ్రీకాంత్ సారథ్యంలో వైద్య సేవల్లో శ్రీకాంత్ కంటి దవాఖానా. ఏప్రిల్ 15 నుండి ప్రతి గురువారం ఉచిత వైద్య నేత్ర శిబిరం. కంటి పొరకు ఆపరేషన్ 5,000 రూపాయలకే చేయబడును. లక్కం భిక్షపతి కార్యనిర్వహణలో శ్రీకాంత్ కంటి దవాఖానా, లక్ష్మీనగర్, గోదావరికని. ఫోన్ నంబర్ 8074911632. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకలను గోదావరికన్లో ఈరోజు రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరకంటి చందర్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. గోదావరికన్ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయగా పలువురు రక్తదానం చేశారు. పార్టీ శ్రేణులతో కలిసి కోరకంటి చందర్ ఆసుపత్రిలో రోగులకు పండ్లను పంపిణీ చేశారు. తెలంగాణ ప్రజల చిరకాల వాంఛ ప్రత్యేక రాష్ట్రం కోసం గల్లీ నుండి ఢిల్లీ వరకు పోరాటం చేసి సాధించిన ఘనత కేసీఆర్కే దక్కుతుందని అన్నారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో సంక్షేమ ఫలాలు అందరికీ అందాయని, ప్రజలు తిరిగి కేసీఆర్ పాలనను కోరుకుంటున్నారన్నారు. అవినీతి కాంగ్రెస్ పాలనకు ప్రజలు తగిన సమయంలో సరియైన గుణపాఠం చెప్తారని చందర్ హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పలువురు బీఆర్ఎస్ నాయకులు ఉన్నారు. వీరేలే కేసీఆర్ పుట్టినరోజు. ఇది కేసీఆర్ ఇచ్చిన మెడికల్ కాలేజ్. కేసీఆర్ గారే మంజూరు చేసి కేసీఆర్ గారు పెట్టిన కాలేజ్ హాస్పిటల్. మంచిగా అవుతున్న ట్రీట్మెంట్. ఇలా కేసీఆర్ భక్తులే కాబట్టి మళ్ళీ కేసీఆర్ గారు తెచ్చినప్పుడు కాలేజీ నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు తెచ్చిన బర్త్డే సందర్భంగా పండుగ కార్యక్రమం చేస్తాను. మీరందరూ సార్కి దీవించాలి, ఆశీర్వదించాలి. సార్ మద్దతు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడం కోసమే జన్మించినటువంటి కారణ జన్ముడు, తెలంగాణ ఉద్యమ మహానాయకులు, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారు. కేసీఆర్ గారు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఉచితంగా పేదలకు వైద్యాన్ని అందించడం కోసం అన్ని జిల్లాలలో మెడికల్ కళాశాలను ఏర్పాటు చేసినటువంటి ఆ సందర్భంలో రామగుండం నియోజకవర్గంలో, రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో కాలుష్యానికి నిలయంగా ఉన్నటువంటి ఈ యొక్క ప్రాంతంలో మెడికల్ కళాశాలను నెలకొల్పినటువంటి సందర్భం. ఏ సందర్భంలోనే మేము ఈరోజు కేసీఆర్ గారి జన్మదినం సందర్భంగా పండ్ల పంపిణీ, రక్తదాన శిబిరాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. తెలంగాణ ప్రజలకు ప్రతి ఇంటికి సంక్షేమ పథకాన్ని అందించు, ప్రతి ఒక్క పౌరుడు గౌరవంగా జీవించేటువంటి విధంగా గొప్ప పాలన దశాబ్ద కాలంలో ప్రగతి పదంలో నడిపించినటువంటి గొప్ప మా ఉద్యమ మహానాయకుడు, అభివృద్ధి ప్రదాత కేసీఆర్ గారు. వారికి ఈ ప్రాంత ప్రజల పక్షాన జన్మదిన శుభాకాంక్షలు తెలియజెప్పడంతో పాటు వారు తప్పకుండా మళ్ళీ ముఖ్యమంత్రి కావాలని, ఈ యొక్క తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి ఇంటికి గతంలో ఏ విధంగా అయితే సంక్షేమ పథకాలు ఆసరా పెన్షన్ల నుంచి మొదలుకుంటే ఇలా పంట ముసలిని పసి పిల్లల నుంచి పంట ముసలి తల్లి వరకు ఏ విధంగా సంక్షేమ పథకాలు అందించినారో ఆ పథకాలన్నీ కూడా మళ్ళీ అమలవుతాయి. లేకపోతే ఈ ప్రాంతం అంతా కూడా నష్టం జరిగేటువంటి ప్రమాదం ఉన్నది. ఈ ప్రాంతం అంతా వెనుకబడడానికి అవకాశం ఉన్నది. కాబట్టి మళ్ళీ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కావాలని ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరం కూడా మేమందరం కూడా కోరుకుంటూ కేసీఆర్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తాము. కాగా కేసీఆర్ జన్మదిన వేడుకలను ఎన్టీపీసీ మేడిపల్లి చౌరస్తాలో ఉద్యమకారులు ఘనంగా నిర్వహించారు. కేకును కట్ చేశారు, స్వీట్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఉద్యమకారులతో పాటు బీఆర్ఎస్ నాయకులు ఉన్నారు.
షాబు కేసీఆర్ గారు మళ్ళీ ముఖ్యమంత్రి కావాలి కోరుకుంటురా. ఖచ్చితంగా జై తెలంగాణ. కేసీఆర్ గారి జన్మదిన వేడుకలు నికాసైన తెలంగాణ ఉద్యమకారుల ఆధ్వర్యంలో బ్రహ్మాండంగా జరుగుతున్నాయి. అదేవిధంగా ఎన్నో ప్రలోభాలకు గురై ఎంతోమంది కేసీఆర్ చెందిన పనులు చేయించుకున్న వారు ఈరోజు వేరే పార్టీకి వెళ్ళిపోయారు. అయినా పర్లేదు, నికాసైన కార్యకర్తలు తెలంగాణ ఉద్యమంలో పనిచేస్తారు. తప్పకుండా కేసీఆర్ గారి వెంట ఉండి మరొకసారి ఉద్యమాన్ని తీసుకొని ఖచ్చితంగా మన రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేస్తామని పూర్తిగా తెలంగాణ ఉద్యమకారులను తెలియజేస్తున్నాం. కేసీఆర్ తెలంగాణ సృష్టికర్త కేసీఆర్ బాబుకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఈరోజు ఇక్కడ రామగుండం నియోజకవర్గంలో మెడపల్లి సెంటర్ టీఆర్ఎస్ గడ్డ, అది ఎవరో చెప్పింది కాదు, వాళ్ళకు స్వచ్ఛందంగా వచ్చి తెలంగాణ రాష్ట్ర సాధనలో కోరుకంటి చంద్రన్న ఆధ్వర్యంలో ఇక్కడ ఉద్యమాలు చేయడం జరిగింది. ఈ గడ్డ మీద అడుగు పెడితే రోమాలు నిలిసే పరిస్థితి ఉన్నప్పటి నుంచి ఉద్యమాలు చేసిన మేమందరము తప్పకుండా మళ్ళీ కేసీఆర్ ముఖ్యమంత్రి చేసేదాకా ఇదివరకు ఎలాగైతే పనిచేసినామో మళ్ళీ అలాగే పనిచేసుకొని చంద్రన్న ఆధ్వర్యంలో మళ్ళీ మన కేసీఆర్ని ముఖ్యమంత్రిగా చేసేదాకా నిద్రపోమని తెలియజేసుకుంటూ, ఏ పార్టీకి పోయినా ఎక్కడికి పోయినా వాళ్ళలో మరిగేదే తెలంగాణ, వాళ్ళలో తిరిగేదే తెలంగాణ రక్తం. ఆ రక్తం ఏదో ఇప్పటి వల్ల ఏదో చిన్న చిన్న ఆశయాలకో లేకపోతే చిన్న చిన్న పరిస్థితులకు అనుకూలంగా వాళ్ళు వెళ్ళిపోవడం జరిగింది. కానీ ఎప్పటికీ ఏదైనా ప్రతి ఒక్కరూ తెలంగాణ రాష్ట్ర సాధన తీసుకొచ్చిన కేసీఆర్ గారి వెంటనే ఉంటారని తెలియజేస్తూ, తప్పకుండా ఉద్యమంలో ఎంత నీతిగా నిజాయితీగా ఉన్నామో మేమందరము మళ్ళీ అదే విధంగా కేసీఆర్ని సీఎం చేసేదాకా కష్టపడతామని తెలియజేస్తున్నాం. జగదాంబ లినెన్ కాటన్ స్టోర్, గోదావరిఖని. గోదావరిఖనిలోనే మొట్టమొదటి అతిపెద్ద జెంట్స్ క్లాత్ షోరూమ్. రాబోయే పండుగలు, మ్యారేజ్ సీజన్ కోసం స్పెషల్ ఆఫర్స్. 999 రూపాయలకే 4 ప్యాంట్ క్లాతులు, 999 రూపాయలకే 4 షర్ట్ క్లాతులు, 999 రూపాయలకే 2 రేమాన్ ప్యాంట్ క్లాతులు, 999 రూపాయలకే 2 అరవింద్ ప్యాంట్ క్లాతులు, 599 రూపాయలకే మీటర్ 60 వైట్ లెనిన్ షర్టింగ్, 799 రూపాయలకే మీటర్ 70 లీ వైట్ లెనిన్ షర్టింగ్, 899 రూపాయలకే మీటర్ 80 లీ వైట్ లెనిన్ షర్టింగ్, 999 రూపాయలకే మీటర్ 100 లీ వైట్ లెనిన్ షర్టింగ్. జగదాంబ లినెన్ కాటన్ స్టోర్, లక్ష్మీనగర్, గోదావరిఖని. రాష్ట్రంలో దుర్మార్గ పాలన కొనసాగుతుందని ఉద్యమ నాయకుడైన గౌరవం లేకుండా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేసీఆర్పై ఇష్టం వచ్చిన రీతిలో మాట్లాడుతూ ఉన్నారని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు హరీష్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. గోదావరిఖని గాంధీ చౌరస్తాలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మాజీ ముఖ్యమంత్రి ఉద్యమ నేత కేసీఆర్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ముందుగా కేక్ కట్ చేసి అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. బీఆర్ఎస్ పాలనలో అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి అన్ని వర్గాల ప్రజల అభ్యున్నతికి కృషి చేశారని గుర్తు చేశారు. కేసీఆర్ను తిట్టినంత మాత్రాన ఇచ్చిన హామీలు నెరవేరుతాయని రేవంత్ రెడ్డి అనుకుంటున్నారని ఎద్దేవా చేశారు. తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. మళ్లీ కేసీఆర్ పాలన కావాలని రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు బీఆర్ఎస్ నాయకులు ఉన్నారు.
ఈరోజు తెలంగాణ స్వాప్నికులు, తెలంగాణ సాధకులు, తెలంగాణ జాతిపిత, ప్రతి ఒక్క తెలంగాణ పౌరుడి యొక్క గుండె చప్పుడైనటువంటి మహాత్ముడు తెలంగాణ బాపు కేసీఆర్ గారి 72వ జన్మదినం సందర్భంగా ఇదే రామగుండం నియోజకవర్గం గోదావరిఖని ప్రధాన చౌరస్తాలో ఈరోజు ఉచిత అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నాము. కేసీఆర్ గారు 14 ఏళ్ళు అవిశ్రాంతంగా కొట్లాడి సాధించినటువంటి తెలంగాణని 10 ఏళ్లలో బంగారు తెలంగాణమయం చేసి ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్క వర్గపు ప్రజల్ని, ముఖ్యంగా రైతులను, మహిళలను, వృద్ధులను, నిరుద్యోగులను ప్రతి ఒక్కరిని కూడా పైకి తీసుకొచ్చినటువంటి ఘనత ఈ దేశంలో ఏ ఒక్క ముఖ్యమంత్రి కూడా కేసీఆర్ గారికి దరిదాపులో కూడా రారు. ఇది అతిశయోక్తి కాదు, ఇది వాస్తవానికి వాస్తవం. తెలంగాణకి పూర్వం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వ్యవసాయ ఉత్పత్తి కేసీఆర్ గారు దిగిపోయే నాటికి వ్యవసాయ ఉత్పత్తి కనీసము 300% పెరిగింది. అట్లాగే తెలంగాణలో ఉన్నటువంటి వ్యవసాయ విస్తీర్ణం దాదాపు 300% పెరిగింది. తెలంగాణలో ప్రైవేట్ ఉద్యోగాలు దాదాపు 300%. తెలంగాణలో ఐటీ ఎక్స్పోర్ట్స్ తీసుకోండి, ఏ ఒక్క రంగం తీసుకున్నా కానీ కేసీఆర్ గారి బంగారు పాలనలోనే ఇది సాధ్యమైంది తప్ప ఇప్పుడున్నటువంటి గడిచినటువంటి 2 ఏళ్లలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు లేకపోతే ఈ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణని సత్యనాశనం చేస్తున్నారు. మళ్ళీ కేసీఆర్ గారు రావాలని చెప్పేసి ప్రతి ఒక్క తెలంగాణ పౌరుడు, పౌరురాలు, అవ్వ, తాత, నిరుద్యోగులు, చిన్నపిల్లలు సైతం గంటాపదంగా చెప్తున్నారంటే కేసీఆర్ గారిని ఏ రకంగా వాళ్ళు మరి మిస్ అవుతున్నారో ఇలా రాష్ట్ర ప్రజలందరూ చూస్తున్నారు. నిన్నగాక మొన్న చూసినాం, మున్సిపల్ ఎన్నికల్లో ముఖ్యమంత్రి గారి భాషా తీరు ఎలా ఉందంటే తెలంగాణను సాధించినటువంటి ముఖ్యమంత్రి గారిని జాతిపితను పట్టుకొని ఎవరికిరా నువ్వు జాతిపిత అనే ఒక అహంకారపూరితమైనటువంటి, కుట్రపూరితమైనటువంటి మాటలు, ఒక కుసంస్కారి ఆయన, ఒక అర్భకుడు, అధముడు, ఇంతకంటే ఇంకా ఏం పదాలు దొరుకుతలేవు నాకు. చాలా బాధతో చెప్తున్నాం, ఇలా 72వ జన్మదినం చేసుకుంటున్నాం మనం. నిన్నగాక మొన్న అంత దారుణంగా మాట్లాడాల్సినటువంటి అవసరం ముఖ్యమంత్రి గారికి లేదు. ఆయనకు పదవి ఇచ్చింది ఆయన ఇచ్చినటువంటి హామీల్ని నెరవేర్చమని. కేసీఆర్ గారిని అడ్డగోలు మాటలు మాట్లాడితే హామీలు నెరవేరుతాయండి ఎక్కడైనా? ఇలా కేసీఆర్ గారు చేసినటువంటి పనిలో 10% మందం పని కూడా నువ్వు చేయకుండా అడ్డదిడ్డంగా కేసీఆర్ గారిని ఎవరికిరా జాతిపిత అనుకుంటూ సంబోధిస్తూ నీ యొక్క అహంకారము, నీ యొక్క ఫ్యూడల్ మైండ్ సెట్ని బయటపెట్టుకుంటావు. నువ్వు ఇట్లనే కొనసాగితే కనుక ఖచ్చితంగా మరొక 3 ఏళ్ళే ఉంది నీకు. 3 ఏళ్లలో లాస్ట్ 6 నెలలో 7 నెలలో ఎలక్షన్లకు పోతుంది. లాస్ట్ 2 ఏళ్లలో నిన్ను ఖచ్చితంగా నువ్వు ఏదైతే నల్లమల బిడ్డ అని గొప్పలు చెప్పుకుంటావో, పొంగనాలు కొట్టుకుంటావో, అదే నల్లమల అడవుల్లో నిన్ను, నీ రాజకీయ పార్టీని రాజకీయంగా పాతిపెట్టడం ఖాయం. నీకు ఇచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకో. పెద్దలను గౌరవించు. పెద్దలు ఉన్నది ఎందుకు గౌరవించడానికి, వాళ్ళని అగౌరవపరిస్తే ఏమొస్తుంది అని నాకు అర్థం కాదు. ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీకి దిక్కు లేదు. ఇవాళ దాకా రైతు బంధు లేదండి. రైతు బంధు కేసీఆర్ గారు ఉన్నప్పుడే నాట్లకు ముందు వేసేటోడు. ఇవాళ దాకా కూడా రైతు బంధు లేదు. నాట్లు పడి 4 రోజులు అవుతుంది. సింగరేణి కార్మికుల సమస్యలు జీతాలు ఇవ్వడానికి వాళ్ళు ఓడీలు పెట్టుకొని బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారు. వాళ్ళు జీతాలు ఇవ్వడానికి మన సింగరేణి కార్మికులకు బోనస్ సరిగ్గా ఇయ్యరు. సింగరేణిలో ఉన్నటువంటి పైసలు తీసుకుపోయి ఎవడో ఫుట్బాల్ ప్లేయర్లకి ఖర్చు పెడతారు. మెడికల్ బోర్డు కండక్ట్ చేయరు. ఇన్ని రకాల సర్వనాశన పనులు చేసి దాన్ని కప్పిపుచ్చుకోవడానికి, ప్రజల మైండ్ సెట్ డైవర్ట్ చేయడానికి కేసీఆర్ గారిని తిట్టడం ఒక పనిగా పెట్టుకున్నాం. అయినప్పటికీ కేసీఆర్ గారికి ఉన్నటువంటి చరిష్మా, కేసీఆర్ గారికి ఉన్నటువంటి ఇమేజ్ ప్రజల్లో చెక్కు చెదరలేదు. కేసీఆర్ గారిని ఒక దేవుడిలాగా, ఒక మహాత్ముడిలాగా ఇవాళ జాతిపిత మహాత్మా గాంధీని ఎట్లయితే చూస్తున్నారో తెలంగాణలో కూడా కేసీఆర్ గారిని అదే విధంగా చూస్తున్నాం. ఖచ్చితంగా మళ్ళీ మరొకసారి 3వసారి కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా రావడం మనం అందరం చూస్తాం. కేవలం 2.5 ఏళ్ళు గడిస్తే మళ్ళీ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అవుతారు. మన రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ ఏదైతే ఇప్పుడు ఉన్నటువంటి దరిద్రపు కొట్టు పరిపాలన ఉందో దీన్ని దూరం చేసిన వాళ్ళం అవుతాము. కాబట్టి కేసీఆర్ గారికి మరొకసారి రామగుండం నియోజకవర్గ ప్రజల తరఫున, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల తరఫున మరొకసారి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ కేసీఆర్ గారి నాయకత్వం
అమావాస్య సందర్భంగా ఈరోజు 29 నెల అన్నదాన కార్యక్రమం వేరుగొండ భిక్షపతి గౌడ్ ఆధ్వర్యంలో గోదావరిఖని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి ప్రాంగణంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మోకుదెబ్బ జిల్లా అధ్యక్షుడు బెందె నాగభూషణం గౌడ్ హాజరయ్యారు. మాట్లాడారు. ప్రతి నెల తల్లిదండ్రులను గుర్తు చేసుకుంటూ అమావాస్య రోజు రోగులకు అన్నదానం చేయడం భిక్షపతి గౌడ్ మంచి మనసుకు నిదర్శనమని నాగభూషణం గౌడ్ అన్నారు. ఈ కార్యక్రమంలో గోపాల్, శ్రీనివాస్ తదితరులు ఉన్నారు. ఇంతటితో గాంధీగిరి వార్తలు సమాప్తం. నమస్కారం.